అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాతాయే నమః. పంచరామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర ఆలయం. కృష్ణానదిలో స్నానం, అమరేశ్వరుని దర్శనం మోక్షదాయకం అన్నారు పెద్దలు. తెలుగు నేల మీద ఉన్న పంచరామాలలో ప్రథమమైనదిగా భావించే అమరేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్నది. ఇక్కడ వెలిసిన బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామిని దర్శించి తరించడానికి భక్తజన నిత్యం అమరావతిని సందర్శిస్తూ ఉంటారు. శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమగల క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఆలయ చరిత్ర. దేవాలయంలో గల వివిధ శాసనాల ద్వారా అమరేశ్వరుని క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుండి వివిధ రాజవంశీయులు సేవిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటరేతు రాజులు అమరేశ్వరుని సేవించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణ దేవరాయలు అమరేశ్వరుని దర్శించి తులాభారం తూగినట్లు, బ్రాహ్మణులకు దానాలిచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే 18వ శతాబ్దంలో చింతపల్లిని రాజధానిగా చేసుకుని దక్షిణ దేశాన్ని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆలయాన్ని పునరుద్ధరించి 3 ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వంశీకులే అనువంశిక ధర్మకర్తలుగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అమరావతి క్షేత్రం హరహర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామి క్షేత్రపాలకునిగా విరాజిల్లుతూ శివకేశవులకు భేదం లేదని చాటుతున్నాడు. ఆలయ పురాణం. తారకాసురుని వధ. పూర్వం తారకాసురుడైన రాక్షసుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఉద్భవించిన అమృతలింగాన్ని అపహరించి తన కంఠాన ధరించి మహాపరాక్రమవంతుడయ్యాడు. తర్వాత అతడి ఆకడాలు శృతిమించి దేవేంద్రునికి తన పదవి పోతుందేమోనని భయం పట్టుకుంది. దాంతో పరమశివుని ఆశ్రయించగా శివుడు తన కుమారుడైన కుమారస్వామిని సకల సైన్య సమేతుడిగా వెళ్ళి తారకాసును వధించమని ఆదేశించాడు. అయితే ఎన్ని అస్త్రాలు వేసినా తారకాసుడు చనిపోలేదు. ఇందుకు కారణం అతడి మెడలో ఉన్న అమృతలింగమే. అది గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ అమృతలింగాన్ని ఛేదించగా అది 5 ముక్కలుగా 5 ప్రాంతాలలో పడింది. మొదటి ముక్క పడిన ప్రాంతమే అమరారామం. మిగిలినవి కుమారారామం, ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం. అమరారామంలో పడిన ముక్కను దేవగురువైన బృహస్పతితో కలిసి వెతుక్కుంటూ వచ్చిన దేవేంద్రుడికి అప్పటికి అది లింగాకారం ధరించి దర్శనమిచ్చింది. వెంటనే దేవేంద్రుడు దాన్ని ప్రతిష్ఠించగా రోజురోజుకు తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోయింది. నువ్వు ఎంత పెరిగితే నేను అంత పెద్ద గుడిని కడతాను అని దేవేంద్రుడు మొదట బీరాలు పోయినా తర్వాత పెరుగుతున్న లింగాన్ని చూసి భయపడి శరణు కోరడంతో శివుడు తన పెంపుదలను చాలించాలని కథనం. పెరుగుతున్న పరిమాణాన్ని ఆపడానికి ఇంద్రుడు లింగన్నెత్తిన శీల కొట్టి మారేడు దళాలతో పూజించడానికి మరో కథనం. శీల కొట్టినప్పుడు 3 ధారలు జలాధార, క్షీరాధార, రక్తధార లింగం నుంచి వచ్చాయని, వాటి చారలు ఇప్పటికీ ఉన్నాయని భక్తులు భావిస్తారు. ఏకశిల రూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున 3 అడుగుల కైవారం కలిగిన ఈ లింగం జగద్విఖ్యాతం. ఓంకారానికి ప్రతిరూపంగా స్వామివారి నుదుట 3 చిన్న గుంటలు నేటికి దర్శనమిస్తాయి. కృష్ణానది ప్రవాహం. శుక్రాచార్యుల బృహస్పతి రాక్షస గురువు శుక్రాచార్యుడు తన గణాలతో వచ్చి భవిష్యత్తులో శాస్త్రాది పర్వతం మీద కృష్ణవేణి అనే నది పుట్టి ఇటువైపుగా ప్రవహిస్తుంది కనుక దాని ప్రవాహానికి అమరేశ్వరుడు మునిగిపోవచ్చునేమో అని సందేహం వెలుబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధానమిస్తూ అమరేశ్వరుడు వెలిసిన దీన్ని క్రౌంచగిరి అంటారని, దీని అడుగు పాతాళం దాకా ఉందని, దానివల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుందని, కృష్ణమ్మ ఈ గిరి పక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీనిని ముంచెత్తదని బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంది. అమరలింగేశ్వర ఆలయ ప్రాముఖ్యత. ద్వాపర యుగం చివరిలో 5503 సంవత్సరాల క్రితం మరియు కలియుగ ప్రారంభంలో సౌనకాది మహర్షి నారదునికి మోక్షానికి ఉత్తమమైన మార్గాన్ని కోరినట్లు స్కాంద పురాణం పేర్కొంది. నారదుడు సౌనకాది మహర్షిని కృష్ణానదిలో రోజు స్నానం చేసి కృష్ణుడు సృష్టించిన నది ఒడ్డున అమరేశ్వరుని దర్శిస్తూ సేవించమని సలహా ఇచ్చాడు. నారద మహర్షి సౌనకాది అమరేశ్వర ఆలయ కథను చెప్పాడు. తన భక్తులకు కోరికలు తీర్చడానికి శివుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశాడని చెప్పాడు. అలాగే కృష్ణానదిలో స్నానం చేసి ఇక్కడ ఆలయంలోని అమరేశ్వరుని పూజించిన వారికి పాపాలు తొలగిపోతాయని చెప్పారు.
ఈ ప్రదేశంలో 3 రోజుల పాటు ఉండి భక్తి శ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారన్నారు. ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు అనుగ్రహిస్తాడు. అమరలింగేశ్వర ఆలయ ఉత్సవాలు. ఈ ఆలయం మహాబహుళ దశమి, నవరాత్రి మరియు కళ్యాణ ఉత్సవాలలో వచ్చే మహాశివరాత్రిని జరుపుకుంటుంది. అమరావతి కృష్ణానది ప్రవహిస్తున్న ఒక పవిత్ర ప్రదేశంగా ఉంది మరియు ఇది హిందువులకు పవిత్రమైన ప్రార్థనా స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ సమయాలు. మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రస్తుత కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు గుడిని తెరిచి ఉంచుతారు. కార్తీక మాసం పౌర్ణమి సోమవారాలలో ఉదయం 3 నుండి రాత్రి 10 గంటల వరకు, ఆదివారాలలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు.